Divine morning, dear youth of India and the world. Dhyana Vidyarthi movement welcomes you all to ధ్యాన యువ. ధ్యాన యువ అంటే యువతకి విద్యార్థులకు ఆత్మ వికాసంతో పాటు వ్యక్తిత్వ వికాసము తర్వాత జీవన వికాసానికి కావలసిన అద్భుతమైన విషయాలు అందిస్తుంది మీ ధ్యాన యువ. ఈనాటి ధ్యాన యువలో ఇంపాక్ట్స్ ఆఫ్ బిలీఫ్స్, నమ్మకాలు మనల్ని ఎలా రూల్ చేస్తూ ఉంటాయి, నమ్మకాల వల్ల ఎదగొచ్చు, పతనం కూడా కావచ్చు. సో విద్యార్థులకు యువతకు ఈ నమ్మకాల గురించి అందించేటువంటి అద్భుతమైన కార్యక్రమం ఇది. మరి ఎలాంటి నమ్మకాలు ఉంటే ఎదుగుతాం, ఈ విషయాలన్నీ అందించడానికి మనతో పాటు ఉన్నారు ఎంఎస్సి కెమిస్ట్రీ చేసి ఫార్మా ప్రొఫెషనల్గా ఉన్నటువంటి పిరమిడ్ యంగ్ మాస్టర్ కిరణ్ గారు. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం కిరణ్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ టు ధ్యాన యువ. థ్యాంక్ యూ. ఎస్, ఏమిటి బిలీఫ్స్ అనేటివే మనల్ని నడిపించేటివే బిలీఫ్సే ఆలోచనలకు వస్తాయని మనం విన్నాం. ఏమిటి బిలీఫ్స్ అంటే ఏంటి, నమ్మకాలు అంటే ఏంటి? నమ్మకాలు అంటే ఏంటంటే మనకి ఆలోచనలు వస్తుంటాయి. ఫస్ట్ ఇదే ఆలోచనని మనం డైలీ ఇంకా ఆలోచిస్తూ ఉంటాం, తెలియకుండా అన్కాన్షియస్గా అసలు దాన్ని ఆలోచిస్తున్నాం అని తెలియకుండానే కొన్ని ఆలోచిస్తూ ఉంటాం. అదే రిపీటెడ్గా అవుతూ వస్తుంటాయి. తెలియకుండానే అలాంటి సిచ్యువేషన్స్ లైఫ్లో అటాక్ చేసుకొని అవి మనకు ఒక నమ్మకంగా ఏర్పడింది. అరే ఇది ఇప్పుడు ఇలా వచ్చింది కాబట్టి నెక్స్ట్ టైం కూడా వచ్చిద్దాం అనేది ఒక నమ్మకం అది వచ్చేస్తుంది అనమాట. అది అలా ఏర్పడుతుంటాయి. మనం రిపీటెడ్గా రిపీటెడ్గా ఏదైతే ఆలోచించామో జరుగుతుంది, జరిగిన దాన్ని ఇక నమ్ముతారు ఇది ఇలాగే అని. నెక్స్ట్ టైం మళ్ళీ ఇలాంటి ఆలోచన రంగంలోనే జస్ట్ ఓకే మనకి నెక్స్ట్ టైం కూడా ఇది జరిగిద్ది అనేది మనకు ఆటోమేటిక్గా వచ్చేసిద్ది అనమాట. ఇది ఒకటి. రెండోది ఏంటంటే ఈవెన్ మనం అనుకుంటుంటాం కొన్ని నమ్మకాలు ఇలా రిపీటెడ్గా ఆలోచించడం వల్ల వస్తుంటాయి. అంటే ఇంకా ఎలా వస్తాయి, ఇంకా మనం అంటే డిఫాల్ట్గా మనకి తెలియకుండా కొన్ని నమ్మకాలు అనేవి మన లోపల ఉండొచ్చు. కొన్ని మనకి అంటే మనకు కొంతమంది ఎక్స్పీరియన్స్ అవుతుంటాం. మనం ఈవెన్ మన ఫ్రెండ్స్ మనకి హెల్ప్ చేస్తామని హెల్ప్ చేయకపోవటం వల్ల కానీ, మన దగ్గర కొంచెం డబ్బులు తీసుకొని కొన్ని వాళ్ళు ఏంటంటే దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోకపోవటం వల్ల మనకు వాళ్ళ మీద అపనమ్మకాలు కూడా రాస్తాయి. మనం అంటే ఒక సంఘటన జరిగినప్పుడు కూడా ఏర్పడతాయి. అనుకోని సంఘటన జరిగితే అదే సంఘటన మళ్ళీ జరిగితే అదొక నమ్మకంగా ఏర్పడతాయి. ఎందుకంటే మనం తొందరగా అందుకే స్ట్రేంజర్స్ని ఎవరు కొత్త నమ్మటానికి ఇష్టపడరు. ఎందుకంటే ఆల్రెడీ ముందు కొన్ని అనుభవాల వలన మనం నమ్మటానికి ఇష్టపడము. వాళ్ళు ఎలా ఉంటారో ఏంది, ఎందుకని నమ్మకాలు ఎలా ఏర్పడతాయి కూడా అద్భుతంగా చెప్తున్నారు. సో కొత్త వాళ్ళని నమ్మకపోవడానికి రీజన్ ఇది ఒక లోపల ఏర్పడ్డ నమ్మకాలే. ఇది ఒకటి. ఆల్రెడీ ముందు వాళ్ళు కొంతమంది మనకి ఇచ్చిన అనుభవాల వలన కూడా అలా వస్తుంటాయి. ఆల్రెడీ మనం అదే సెల్ఫ్ ఎక్స్పీరియన్స్, లేదంటే మనకు కొన్ని తల్లిదండ్రుల నుంచి కూడా వస్తుంటాయి. రైట్. ఇప్పుడు విద్యార్థులకు యువతకి ఏ నమ్మకాలు ఉంటాయి జనరల్గా విద్యార్థుల కంటే వాస్తవంగా సార్ జరిగేది ఏంటంటే మనకి నేను ఎవరిని అనట్లేదు, ఇక్కడ మనం పిల్లలు పుట్టినప్పుడు వైట్ బోర్డు, వాళ్ళది మైండ్ అనేది వైట్ బోర్డు, దాని మీద మనం ఏది రాస్తే అదే వచ్చింది అంతే. మనం పెరిగిన వాతావరణం బట్టి కానీ, లేదంటే మనం ఎక్కడ అంటే స్కూల్లో కానీ కంపారిజన్కి వెళ్తుంటారు. స్కూల్ పోలిక వల్ల ఏర్పడతాయి. అది పోల్చటం వలన తెలియకుండానే లో సెల్ఫ్ ఎస్టీమ్కి వెళ్ళటానికి ఒక ఆప్షన్ ఉండేది. అంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ క్లాస్లో తక్కువ వచ్చాడు, సెకండ్ ఇయర్, థర్డ్ క్లాస్, అలా 10th అంటే సంవత్సరానికి అరే నేను వీళ్ళందరికన్నా తక్కువ, ఒక విధమైన అక్కడే భావన అనేది స్టార్ట్ అయిపోయింది. అక్కడి నుంచి అది అలా పెరుగుతూ వచ్చింది. అంటే మనకి అక్కడ ఒక ఆప్షన్ అనమాట. అది ఒకటి మనకు తెలియకుండా జరిగిద్ది. పిల్లలు కూడా, తల్లిదండ్రులు కూడా కంపారిజన్ చేస్తుంటారు పక్కన వాళ్ళతో. ఒక పోలిక పెట్టేసి అదిగో వాళ్ళ పిల్లోడు చూడు ఎంత బాగా చదువుతున్నాడు, నువ్వు అదొక మనకేంటంటే మనకు తెలియకుండానే నేను ఇంకా తక్కువ అన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోయినప్పుడు దాంట్లో తక్కువ అన్న నమ్మకాలు ఏర్పడటం, పర్ఫార్మెన్స్ చేయలేకపోతున్నా అని అక్కడి నుంచి స్టార్ట్ అవటం వల్ల దాని యొక్క ఇంపాక్ట్ అనేది లైఫ్ మొత్తం అలా ఉండిద్ది. అది చేంజ్ చేసుకోకపోవటం వల్ల. రైట్. ఇవి ఇప్పుడు రూట్ కాజ్ ఆఫ్ నమ్మకాలు ఇవి. సో యువత అయితే ఏంటి,
నాకంత యువతకు జనరల్గా ఏముంటాయి, మీరు కూడా యూత్ ఏజ్ నుంచి ధ్యానం చేయకముందు మీకు అనుభవమే కదా. ఓకే సార్, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి, ఇది మామూలుగా స్కూల్లో, ఇప్పుడు మామూలుగా నాకు ఒక ఎక్స్పీరియన్స్ నాకు సంఘం నుంచి కూడా కొన్ని వస్తుంటాయి. ఇప్పుడు నేను బిలీఫ్స్ టైప్స్ ఆఫ్లో చెప్తాను. నేను ఎక్స్పీరియన్స్ ఏంటంటే మేము పెరిగిన వాతావరణంలో ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులు అందరివి. డివిఎం గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. అంతా బాగుంటే ఎవరైనా చేస్తారు, నువ్వు చేసేది ఆడవాళ్ళు ఏం చేస్తారా అది అని నాకు ఒక ఊత పదంలాగా అనేవాడిని అనమాట. దానికి తెలియకుండానే నేను ఎక్కడైతే బాగుండిద్దో అక్కడ స్టార్టింగ్ పొజిషన్లో ఉన్న దాన్ని మంచి ఒక లెవెల్కి వచ్చేదాకా చేస్తాను. ఆ తర్వాత అక్కడి నుంచి నేను వెళ్ళిపోయేవాడిని తెలియకుండానే. వాళ్ళతో ఎంత కమ్యూనికేషన్ ఉన్నా కానీ మన యొక్క బిలీఫ్ యొక్క ఇంపాక్ట్ అక్కడ మనకు ఉండదు. మళ్ళీ సేమ్ వేరేదే అలాంటి స్టేట్గా ఉన్న దానికి వెళ్ళిపోయాడు అనమాట. ఎంత అద్భుతంగా ఉన్నా అక్కడ నుంచి ఆపేసి వెళ్ళిపోవడం, మళ్ళీ మనం వెళ్ళటం కాదు సార్, సిచ్యువేషన్ అలా క్రియేట్ అయ్యేది. అలాగే రిపీటెడ్గా. తర్వాత నేను ఇది సోల్ కోచ్ జాయిన్ అయినాక న్యూటన్ సార్ని అడిగినప్పుడు ఒకసారి ఇదంతా ఆయన అసలు ఏం చెప్పలేదు, యూ కెన్ హీల్ అవర్ లైఫ్, ఇలా బుక్స్ స్టడీ చేయండి, అది ఇది అని కొన్ని సజెషన్స్ ఇచ్చారు. తర్వాత అన్నీ స్టడీ చేసుకుంటా దాంట్లో భాగంగా సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవటం నేను స్టార్ట్ చేశాను. దాంట్లో అసలు ఫస్ట్ నేను ఒకటి అనుకుంటున్నాను, ఏదైనా మనం ఒకటి సాధించాలి అనుకుంటున్నప్పుడు ఫస్ట్ అసలు నేను ఉదాహరణ నేను ఒక బాంబే ఢిల్లీ వెళ్ళాలనుకుంటున్నాను. ముందు ఆడికి వెళ్ళాలంటే నేను అసలు ఎక్కడున్నానో తెలియాలి కదా, అక్కడి నుంచి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళాలంటే. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అసలు సెల్ఫ్ అనాలిసిస్లో ఫస్ట్ నా స్ట్రెంగ్త్స్ ఏంటి, నా వీక్నెస్ ఏంటి, నా స్ట్రెంగ్స్ ద్వారా నాకు వచ్చే ఆపర్చునిటీస్ ఏంటి, ఇన్ కేస్ నా వీక్నెస్ నేను చేంజ్ చేసుకోకపోతే నాకు వచ్చే థ్రెట్స్ మీన్స్ నేను అడ్డంకులు ఏంటి, నేను నష్టపోయేది ఏంటి అనేది నేను స్టడీ చేసుకున్నాను అనమాట. ఆ స్టడీ చేసుకోవటం ద్వారా నేను ఇవన్నీ ఎలా రిఫ్రేమ్ చేసుకోవచ్చు, ఎక్కడ ఇట్లకి అసలు మూల కారణాలు ఎక్కడ వచ్చినాయి, మూల నమ్మకాలు అన్నీ అనేది స్టెప్ బై స్టెప్ అది చేసుకుంటా వచ్చాను. అది అంటే ఒక అనుభవ జ్ఞానం నుంచి వచ్చింది ఇదంతా. సరే, అవన్నీ డీటెయిల్గా తెలుసుకునే ముందు ఎన్ని రకాలు బిలీఫ్స్ అనేవి మామూలుగా మనకి ఇదే సార్, 2 రకాలే ఉంటాయి కామన్గా. ఒకటి ఎక్స్పీరియన్స్తో, సొంతంగా ఎక్స్పీరియన్స్తో మనం అనుభవపూర్వకంగా తెలుసుకునేవి. రెండోది ఏంటంటే అదే పెద్దల నుంచి మనం తీసుకునేవి. ఇవి కాకుండా ఇంకేంటంటే మనం ఇప్పుడు సరి అయిన నమ్మకాలు, సరికాని నమ్మకాలు 2 ఉంటాయా? సరి అయిన నమ్మకాలు, సరికాని నమ్మకాలు అలా అని కాదు నేను అనేది. సరైన కానీ సరికాని కానీ ఎక్స్పీరియన్స్తో వచ్చాయి. ఒకటి అనుభవం, ఎక్స్పీరియన్సే. ఓకే, ఒకటి ఎక్స్పీరియన్స్. అది ఒకటి మనం చెప్పింది. ఒక తెలియని వాళ్ళని మనం ఎందుకంటే తొందరగా వాళ్ళతో మనం అంత క్లోజ్గా ఎందుకు మూవ్ అవ్వాలి అంటే ఆల్రెడీ ముందు వాళ్ళు మనకి ఇచ్చిన అనుభవం వలన ఎందుకైనా మన సేఫ్టీలో మనం ఉందాం, మన జాగ్రత్తలో మనం ఉందాం అనుకుని నార్మల్ గా మాట్లాడి, మనకే అనుభవం లేకపోవచ్చు, విన్నది ఒకటి. రెండో అదే ఒకటి ఎక్స్పీరియన్స్ బాగుంది. రెండోది ఏంటంటే మనం వేరే వాళ్ళ ద్వారా, అంటే ఇప్పుడు మనకు ఫాదరు మదర్ వీళ్ళు కూడా కొంతమంది చెప్తుంటారు. ఉదాహరణ అయితే ఎక్కువగా చెప్తుండేది డబ్బులు చెట్లు కాస్తుంటాయి, ఇలా ఇది చెప్తుంటారు పెద్దవాళ్ళు, ఎక్కువగా వింటుంటాము. ఇంకోటి వాళ్ళు చెప్తుంటారు కొత్త వాళ్ళని ఎవరిని నమ్మద్దమ్మా. అనుభవము, నేర్చుకున్నవి 2 రకాలే ఉంటాయి అంతే. నేర్పబడ్డ నమ్మకాలు, అనుభవంతో వచ్చిన నమ్మకాలు. ఇంకా తర్వాత ఏంటంటే ఇంకా తర్వాత మనకు కొన్ని తెలియకుండా రుద్దుతున్నారు అనమాట. అంటే ఇప్పుడు ఇందా చెప్పాను నేను సంఘంలో ఇలా ఉండటం వల్ల నాకు తెలియకుండా అది నాకు వచ్చింది, అడాప్ట్ చేసుకున్నాను నేను. అది రైట్, వండర్ఫుల్. అది నాకు తెలియదు, ఎందుకంటే మనం పెరిగిన వాతావరణంలో తెలియకుండా అది వచ్చేసింది. అది పరిమితమైంది, లిమిటెడ్ బిలీఫ్ అన్నమాట. పరిమితమైన లిమిటెడ్ బిలీఫ్స్, ఇది ఇంపార్టెంట్ వర్డ్. అది తెలియదు, లిమిటెడ్ బిలీఫ్స్ కూడా ఉంటాయి. అది మనకు తెలియకుండా తీసుకుందాం. ఎగ్జాంపుల్స్ ఏంటివి లిమిటెడ్ బిలీఫ్స్ లో? మనం ఏదైతే తీసుకోవచ్చు? ఎగ్జాంపుల్స్ అంటే ఇవే సార్, మామూలుగా మనం ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఇది దీని గురించి కానీ, ఎందుకంటే తెలియకుండానే కొంతమంది చెప్తా ఉంటారు నేనేది చేయలేనది, ఎందుకంటే వాళ్ళు జస్ట్ అక్కడ జరిగిన సిచ్యువేషన్ బట్టి చెప్తున్నారు తప్పితే వాస్తవంగా వాళ్ళు అంతా వాళ్ళు గోత్రూ అయ్యి వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసుకుంటే అది వేరేలా వచ్చింది. అది మూఢనమ్మకాలు అనేది మూల నమ్మకాలు లోపల కోర్ బిలీఫ్లో ఉంటాయి యాక్చువల్లీ. అక్కడ పోయి చేంజ్ చేసుకోవటం అనేది
అది ఒక టెక్నిక్, లేదంటే ఏదైనా టెక్నిక్స్ ద్వారా చేసుకుంటే బెటర్, లేదంటే దానికి మనం చాలా 6 months ప్రాసెస్ చేయాలి. సరే, ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు నేను స్వాట్ అనాలిసిస్ చేసుకుని వీటి నుంచి బయటపడ్డా అని. దాని గురించి చెప్పండి, మీరు ఏం ప్రాసెస్ చేశారో డీటెయిల్గా చెప్పండి. స్వాట్ అనాలిసిస్ ఎలా చేసుకోవాలి? ఓకే, కామన్గా ఎవరికైనా ఉందంటే నేను అర్హుణ్ణి కాను. ఇందాక మనం చెప్పుకున్నట్టు చిన్నపిల్లలకి వైట్ బోర్డు వాళ్ళు స్టార్టింగ్లో మనం అదే కంపారిజన్కి వెళ్ళటం వల్ల, అంటే పోలిక పక్కన వాళ్ళతో పోల్చడం వల్ల ఎక్కడైనా మనం అనుకుంటాం భౌతిక ప్రపంచం ఏదైనా సాధించాలంటే అర్హత ఉండాలి. ఫస్ట్ ప్రైజ్ ఎవరికి వచ్చిందంటే తను ఫస్ట్ వచ్చాడు కాబట్టి తన అర్హత, నాకు లేదు కాబట్టి నాకు అర్హత రాలేదు అన్న ఆ ఫీలింగ్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇది రిపీటెడ్ కావటం వల్ల అది ఒకటి రావడానికి స్కోప్ ఉండిద్ది. అందుకని కామన్గా ఎవరికైనా ఉండింది నేను అర్హుణ్ణి కాదు, ఐఎమ్ నాట్ గుడ్ ఎనఫ్, ఐఎమ్ నాట్ డిజర్వ్ పర్సన్ అనేది ఉంటుంది. ఇలాంటి అలా రిపీటెడ్గా రావటం వల్ల అలా మనం ఎలా పెరుగుతున్నా అవి కూడా అలా, ఎందుకంటే అవి పెరిగి మనకు అలాంటి ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయటం వల్ల మనం స్ట్రాంగ్గా నమ్మేస్తాం. ఇంకది అంటే నమ్మకాలు ఏర్పడమే కాదు, అవి నమ్మి జరుగుతున్న వాటిని అలాంటి క్రియేషన్ జరుగుతూ ఉంటాయి. దానివల్ల మీరు ఎట్లా బయటపడ్డారు? స్వాట్ అనాలిసిస్ ఎలా చేసుకున్నారు? నేను చేసుకున్నది ఏంటంటే సార్, ఫస్ట్ నేను 2 కంపెనీల్లో ఇలాంటి నాకు సిచ్యువేషన్స్ రావటం వల్ల నేను డైలీ వైట్ పేపర్ తీసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అసలు ఎలా ఉన్నాయి, దీన్ని ఎలా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి అనేది నేను ఒకటి ఇది డైలీ అది రాసుకునేవాడిని ఎక్కువ. ఐఎమ్ నాట్ గుడ్ ఎనఫ్ అని ఉంటే ఐఎమ్ గుడ్ ఎనఫ్, ఐఎమ్ రివర్స్లో రాసుకోవడం, నాట్ డిజర్వ్డ్ అంటే డిజర్వ్ పర్సన్ అని రాసుకోవటం ఒకటి. రెండోది ఏంటంటే ఇంకొకటి డైలీ ఇప్పుడు మనం నిద్రపోయే ముందు సబ్కాన్షియస్ బాగా యాక్టివేట్ అయ్యింది. ఇవన్నీ మనం ఈరోజు జరిగింది, లాస్ట్ ఇయర్ ఇదే జరిగింది, 10 సంవత్సరాల క్రితం ఇదే రోజు జరిగింది, ఇవన్నీ ఎక్కడ ఉంటాయి మన సబ్కాన్షియస్లో మొత్తం స్టోర్ అయి ఉండిద్ది. ప్రతిదీ ఏదైతే మనం ఉందో ఇప్పుడు మనం తెల్లారులేంగానే ఓకే శరీరం అంతా చాలా యాక్టివ్గా ఉండేది, ఎందుకంటే అది డిఫాల్ట్గా ఒక బిలీఫ్ని అప్డేట్ చేస్తుంది. అలా బిలీఫ్ సబ్కాన్షియస్లోకి అప్డేట్ చేయాలని చెప్పి నైట్ నిద్రపోయే ముందు మగత నిద్ర అనే ఒకటి వచ్చింది. జస్ట్ పక్కన మాటలని పడుతుంటే కానీ కళ్ళు తెరవబుద్ది కాదు. లేదంటే మనం నిద్రపోయే ముందు ఇవి రాసుకున్న 5 minutes మనం వీటి గురించి ఫోకస్డ్గా చేయటం వలన సబ్కాన్షియస్లోకి మనం ఒక్కోటి డిప్ చేయొచ్చు. అది అనవసరమైనవి తీసేసుకుంటా వచ్చేయచ్చు అక్కడ. అది ఒక రోజులో జరగదు, ఇట్స్ ఏ మినిమం ఒక 6 నెలలు టైం పడింది. 6 నెలలు టైం పడింది అది. ఓకే, ఎందుకంటే అది ఎందుకంటే ఒక్కొక్కటి మనం ఒక ఆలోచన నేను ఇలా అవ్వాలి అనుకుంటున్నానులోనే బయట ఒక సిచ్యువేషన్ క్రియేట్ అయ్యింది, సందర్భం ఏర్పరిచేసింది. అక్కడ మనం ఎంత అవేర్నెస్తో మాట్లాడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ తీసుకున్నాం, చాలామంది మేము 100 ఏళ్ళు 150 ఏళ్ళు ఇలా మామూలుగా బతుకుతూ ఉన్నాం. 100 సంవత్సరాలు 150 సంవత్సరాలు బతుకుతాం అది ఇది అని చెప్పినా ఓకే వెరీ గుడ్, యూనివర్స్ నుంచి ఏది రాంగ్ రైట్ లేదు. సో అందుకని బయట ఒక సిచ్యువేషన్ అంతే, తనకేదో ఒక 50 ఏళ్ళు 55 60 కానీ తనకేదో రోగంలో కానీ ఏదో ఒక రీజన్తో తన బాడీ వెకేట్ చేసి ఉండొచ్చు. కానీ ఇక్కడ అతను ఓకే తను 50 60 ఏళ్ళు బతికాడు, ఇంకంతకన్నా ఎక్కువ బతుకుతారా అన్నా అనుకో, అంటే డిఫాల్ట్గా నీ లోపల ఎలాంటివి ఉన్నాయి అనేది రిఫ్లెక్ట్ అవుతుంది అక్కడ. మనం దాన్ని అవేర్నెస్ జరుగుతున్న వాటికి మనం మాట్లాడేదాన్ని మనం రిఫ్లెక్ట్ చేస్తాయి. సో ఇప్పుడు విద్యార్థులు యువత గురించి ఎగ్జాంపుల్స్ మనం మాట్లాడుకుందాం. ఓకే సార్, ఇప్పుడు ఒక యువత తను స్వాట్ అనాలిసిస్ చేసుకొని ఈ నమ్మకాల నుంచి బయటపడడం ఎలా? ఇప్పుడు యువత ఉన్నారు, స్వాట్ అనాలిసిస్ ఎలా చేసుకోవాలి? స్ట్రెంగ్స్, వీక్నెస్, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్ ఎలా రాసుకోవాలంటే మనం ఇప్పుడు ముందు వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి అనేది వాళ్ళకి ఆల్రెడీ తెలుసు, అవి రాయాలి పేపర్ మీద, అవి రాసుకోవాలి కంపల్సరీ. రైట్. వాళ్ళ స్ట్రెంగ్స్ ద్వారా వాళ్ళకి వచ్చే ఆపర్చునిటీస్ ఏంటో కూడా తెలుసు. రైట్, ఈ స్ట్రెంగ్స్ వల్ల ఏమేమి అవకాశాలు ఉన్నాయో రాసుకోవాలి. ఇంకోటి మీరు ఏదైతే వీక్నెస్ అన్నో ఆ వీక్నెస్ ఏంటో రాసుకొని దాన్ని ఎలా చేంజ్ చేసుకోవచ్చు అనేది. వీక్నెస్ అంటే ఏదో చాలా పెద్దవి ఉన్నాం, మేము ఉదయాన్నే లేచి మెడిటేషన్ చేయలేకపోతున్నాం అది. దాని నుంచి మనం ఎలా బయటపడటం, అది దానికి ఇంకా మనం లేచి ఓకే కొంచెం వాకింగ్ చేయటం, లేకపోతే ఇంకేదైనా వాకింగ్ చేయటం, కొంచెంసేపు ఎక్సర్సైజ్ చేయటం, అలా చేసి మెడిటేషన్లో కూర్చోవటం ఒక
టెక్నిక్ జస్ట్ మనం అనుకున్నది ఏదైనా ఇప్పుడు మనం ఏదైనా ఒక గోల్ పెట్టుకున్నాం, ఆ గోల్ ప్రకారం మనకు ఏమేమి మనం దాంట్లో మనకు ఇప్పుడు ఒకటి ఏదైనా విద్యార్థుల పరంగా తీసుకుంటే మనం ఒకటి గోల్ పెట్టుకున్నాం, ఆ గోల్ ప్రకారం రావాలంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళు అసలు ఎలా చేశారు, దానికి మనం అలా ఉన్నామా లేదా, ఉంటే ఓకే, లేదంటే మనం చేంజ్ అవ్వాలంటే మనలో ఏమేమి చేంజ్ చేసుకోవాలో లిస్ట్ రాసుకోవాలి. ఓకే, గోల్కి అనుగుణంగా ఉండాలంటే ఏమేమి మార్చుకోవాలి, ఇప్పుడు వీక్నెస్ లిస్ట్ రాశారు, అడ్డంకులు రాశారు, బలాలు అవకాశాలు రాశారు. ఇప్పుడు నేను ఏమి ఓవర్కమ్ చేయాలి, ఎలా ఓవర్కమ్ చేయాలి, అది ఇందులో మనకి అవసరం లేని ఏంటి తీసేయాలి, అవసరమైన అడాప్ట్ చేసుకోవాలి. మనం అనుకున్నట్టు సబ్ కాన్షియస్లో కానీ ఎక్కడైనా చేంజ్ చేసుకోవటం వల్ల రైట్ ఇది మన లైఫ్ని ఇక్కడనే ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. సరే, ఓకే కిరణ్, ఒక చిన్న బ్రేక్ తర్వాత ఓకే అసలు ఈ బిలీఫ్స్ని మార్చుకోవడం వల్ల జీవితం ఎలా మారుతుందో మీ నుంచి తెలుసుకుందాం. ఓకే సార్, ఓకే సార్. ధ్యాన యువలో ఒక షార్ట్ బ్రేక్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులు అందరివి. డివిఎం గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. వెల్కమ్ బ్యాక్ టు ధ్యాన యువ. మనం ఇంపాక్ట్ ఆఫ్ బిలీఫ్స్, యువత విద్యార్థుల్లో ఎలాంటి నమ్మకాలు ఉంటాయి, నమ్మకాలు ఎలా ఏర్పడతాయి, ఆ నమ్మకాలను ఎలా మార్చుకోవాలి అనేది ఒక అద్భుతమైన విషయం మనం కిరణ్ ద్వారా తెలుసుకుంటున్నాం. మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఎవరైనా విద్యార్థులు, యువత లేదా తల్లిదండ్రులు మీ పిల్లల గురించి తెలుసుకోవాలనుకుంటే స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేసి అడగవచ్చు. రైట్ కిరణ్, చెప్పండి. సో రూట్ కాజ్ చెప్పారు, ఎలా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి, అసలు ఈ లాభాలు ఏంటివి, బిలీఫ్స్ని మార్చుకుంటే లాభాలు ఏంటివి, ఈ బిలీఫ్స్ని మార్చుకోకపోతే అయ్యే నష్టాలు ఏంటివి యువతకి, విద్యార్థులకి? బిలీఫ్స్ మార్చుకోవటం వల్ల ఏదైనా సార్, మనం ఏదైతే అనుకుంటున్నాం మనం అదే సక్సీడ్ అవుతాం. ఫస్ట్ ఇది నంబర్ 1, సక్సెస్కి నమ్మకాలు ఇంపార్టెంట్. నమ్మకం అనేది కంపల్సరీ. ఎందుకంటే నమ్మకపోతే ఏది, ఈవెన్ మనం వేసుకునే ట్యాబ్లెట్ కూడా నమ్మకపోతే అది తగ్గదు నాకు తెలిసి. ఎందుకంటే ఓకే డన్. ఓకే, ఆ బిలీఫ్ కూడా మనకు 4 ఫాదర్స్ నుంచే వచ్చింది, మన తరాల నుంచి. ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుంది అనేది. ఓకే, టాబ్లెట్ వల్ల కాదు, ఆ నమ్మకం వల్ల తగ్గిద్ది. అది ఓన్లీ చెప్తున్నారు లేదు సార్. ఎందుకంటే ఒక 2 రోజులు మీరు ఫస్ట్ రోజు వెళ్ళిపోతే కంపెనీ చుట్టూ చాలా వాసన వస్తుందంట, 3 రోజుల తర్వాత ఆ స్మెల్ కూడా మన బాడీ అడాప్ట్ చేసుకునేది, మనకు కూడా తెలియదు ఆ వాసన వస్తుందని. ఓకే, రెండోది ఏంటంటే మన బిలీఫ్స్, మనకి ధ్యానం చేయటం ద్వారా ఈ బిలీఫ్స్ ఎప్పుడైతే మనం అప్డేట్ చేసుకుంటామో మనలో చాలా కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక బిలీఫ్స్ మార్చుకుంటే కాన్ఫిడెన్స్ వస్తుంది, కాన్ఫిడెన్స్ వచ్చింది. మనం ఏదైనా చాలా కాన్ఫిడెంట్గా, ఇప్పుడు ఒక మనిషి మనము ఏదైనా ఒక వర్క్ కానీ ఏదైనా మనకి నమ్మకంతో ఒక వర్క్ ఇస్తున్నా అంటే మనలో మనం చెప్పే మాటలో కాన్ఫిడెన్స్, మన కళ్ళలో ఆ కాన్ఫిడెన్స్ చూసేస్తారు. అంతేగాని మన వర్క్ అంతా చూసి ఇవ్వటానికి మనతో పాటు తన ఒక 10 days 5 to 10 minutes లో డిసైడ్ అవుతుంది. అది ఎలా అంటే కాన్ఫిడెన్స్, మన కళ్ళలో ఉన్న కాన్ఫిడెన్స్, మన మాటలోని కాన్ఫిడెన్స్ ద్వారానే మన నమ్మకాలు కనబడతాయి. అంతే, మన నమ్మకం చేంజ్ అవటం వల్ల మన మాటలో కూడా అంత కాన్ఫిడెన్స్ వచ్చింది. అది మనం ధ్యానం చేయటం వల్ల మన ట్రూ పొటెన్షియల్ని మనం కనెక్ట్ అవుతాం. ఫస్ట్ ఆ పొటెన్షియాలిటీని ఎక్కడ యూజ్ చేయాలి, ఎక్కడ యూజ్ చేయకూడదు అనేది మన యొక్క అవేర్నెస్ లెవెల్స్తో మనం ఎంతో నీట్గా ఏది డెవలప్ చేసుకోవాలి, ఏది డెవలప్ అవసరం లేదు దాన్ని తీసేసుకుంటా వస్తాం. అది ఒక ఉదాహరణ మనం తీసుకుంటే, ఒక రైతు కానీ ఎంతో ఒక ల్యాండ్లో చిన్న చిన్న మొక్కలు నాటుతారు. ఆయన ఎంతో డైలీ మనం ధ్యానం చేసి మనం శక్తి ఇస్తున్నట్టు డైలీ నీరు పోస్తుంటారు దానికి. ఆయన ఎంతో అవేర్నెస్తో డైలీ చెక్ చేస్తుంటాడు, పిచ్చి మొక్కలు వస్తున్నాయేమో తీసేయటానికి. అలానే మనం ఎంతో అవేర్నెస్తో మనకు అవసరం లేనివి ఉంటాయి అవి తీసేసుకుంటా వస్తుంటాం. తను కూడా ఆ పిచ్చి మొక్కలు తీయటం వలన డైలీ వాటర్ పెట్టడం వల్ల అది ఎంతో ఆయన అనుకున్న పంట అది చేతికి అందుతుంది. అలానే మనం కూడా మనం ఏదైతే అనుకున్నామో అది సాధించడానికి ఆల్రెడీ చేసిన వాళ్ళ ఎక్స్పీరియన్స్తో మనం తెలుసుకుంటాం ఎలాంటివి మనకు ఉండాలి, ఎలా ఉండకూడదని. అవి తీసేసుకుని మనం అనుకున్నది సాధిస్తాం. అది ఇది ఒక పెంపొందించుకోవడం వల్ల లాభాలే ఉన్నాయి. లాభాలు. ఒకవేళ నమ్మకాలు మార్చుకోలే, అవే నమ్మకాలతో ఉన్నారు, అప్పుడు నష్టాలు ఏంటివి? నష్టాలు అంటే ఇంకేముంది సరే, ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నట్టు ఇంకెక్కడ ముందుకు పోవా అలానే ఉంటుంది. అది మనం ఏది చేసినా కూడా ఏంటంటే రిపీటెడ్గా ఒకటే ఎక్స్పీరియన్స్ పొందుతూ ఉంటుంటాం, అదే అనుభవం వస్తూ ఉంటుంది. ఫైనల్గా ఏంటంటే అది ఒక నమ్మకం అయిపోయి ఇంకా లైఫ్లో
ఇంక ఇది చాలు, నేను ఎంత ట్రై చేసినా ఇంకెంతకన్నా ముందుకు పోను, ఎందుకు చెప్పు, ఇంకా నేను ట్రై చేయటం వేస్ట్, డబ్బులు వేస్ట్, ఇలాంటివన్నీ వస్తుంటాయి వన్ బై వన్ తెలియకుండా. నేను 1-2 సార్లు ట్రై చేస్తారు, మూడోసారి ఆటోమేటిక్గా అదే వచ్చింది, వద్దులే అని మనం డైరెక్ట్గా మన వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉదాహరణతో వాళ్ళే చెప్పేస్తారు అనుభవంతో. రైట్. ఇప్పుడు ఈ మెడిటేషన్ ఇంపాక్ట్ ఉంటుందా నమ్మకాలని పోగొట్టుకోవడానికి? కంపల్సరీ సార్. ధ్యానం ద్వారానే మనం అది ధ్యానం చేయటం వలన మనం ధ్యానము, స్వాధ్యాయము, ఈ సజ్జన సాంగత్యం 3 ఉన్నాయి చూసారా. ధ్యానం చేయటం వలన ఏంటంటే మనం ఏదైతే ట్రూ పొటెన్షియాలిటీ ఉందో దానికి కనెక్ట్ అవటం. రెండోది ఏంటంటే అవేర్నెస్ లెవెల్స్ పెరుగుతాయి సార్. అక్కడి నుంచి మనం స్టార్ట్ అవుతుంది అవేర్నెస్తో మనం ఎంత బాగా ఉండి. ఎందుకంటే ప్రతి ఒక్క మన ఆలోచన, మన లోపల నమ్మకాలను బట్టి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు దాన్ని రియాక్ట్ అవుతున్నామా, రెస్పాండ్ అవుతున్నామా అనే దాన్ని బట్టి ఉండిద్ది మన. అక్కడ మనం అన్వాంటెడ్ ఎమోషన్స్ వస్తుంటాయి, దానికి మనం రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, రెస్పాండ్ అయితే చాలు. జస్ట్ ఏం జరిగింది, ఓకే. కానీ అన్వాంటెడ్ దానికి కూడా మనం రియాక్ట్ అయిపోయాం అనుకో, మనం వెళ్ళాల్సినవి డిస్టర్బ్ అవుద్ది అనమాట. రైట్. ఇప్పుడు మీరు ధ్యాన సాధన చేయక ముందు మీ నమ్మకాలు, మీ ఆలోచన ఎలా ఉండేటివి ఒక యువతగా? ధ్యానం తర్వాత మీలో వచ్చిన మార్పులు ఏంటివి, బిఫోర్ అండ్ ఆఫ్టర్ మెడిటేషన్? మంచి క్వశ్చన్ సార్. నేను యాక్చువల్లీ నేను పుట్టిన పెరిగిన వాతావరణంలో అయితే నేను ఆల్రెడీ మీకు ఒకటి చెప్పాను ఉదాహరణ, ఎగ్జాంపుల్ వచ్చింది ఆల్రెడీ. దానివల్ల నేను ఎన్ని తిరిగాను నాకు ఆల్రెడీ వచ్చి. కంపెనీలో మార్చిన జీవితం మారల, పర్సన్స్ మారుతారు, ప్లేస్ మారిద్ది, కానీ ప్యాటర్న్ అనేది మారదు. అదే ప్యాటర్న్, అదే సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి. అంతే, ఇది మంచి పాయింట్. ప్యాటర్న్ మారదు, పర్సన్స్ మారుతారు. యువతకి చాలా ఇంపార్టెంట్. వ్యక్తులు మారుతూ ఉంటారు, సేమ్ సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అంతే. రైట్, చెప్పండి ఏంటి దానివల్ల నష్టం అంటే? ఇంకంతే సార్. మనం యాక్చువల్గా మీరు ఎలా మార్చుకున్నారు వాటిని? నేను అయితే అది చెప్పాను కదా సార్, నేను త్రూ మన ధ్యానం చేయటం, స్వాధ్యాయం చేయటం, ఇంకా మన ఎవరైతే వీటి గురించి బాగా స్టడీ చేశారో వాళ్ళ గురించి ఎక్కువ గైడెన్స్ తీసుకోవటం, వాళ్ళతో సజ్జన సాంగత్యం చేయటం. ఈవెన్ మన నూటన్గా సార్ది సోల్ కోచ్ చేసాము. బ్రెత్ మాస్టరీలో కూడా మన వర్క్షాప్స్ అటెండ్ అవ్వటం వల్ల కూడా ఇంకా బెనిఫిట్ అయింది. వర్క్షాప్స్ అటెండ్ అవ్వడం, రెగ్యులర్ గా సాధన చేయడం, పుస్తకాలు చదవడం. పుస్తకాలు ఏం పుస్తకం చదివారు? ఏ పుస్తకం మీ నమ్మకాల్ని టోటల్ బ్లాస్ట్ చేసింది? దీనికైతే మనకి ఎక్కువ పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ బాగా యూజ్ చేసి, వండర్ఫుల్ బుక్ అది. థాట్ పవర్ ఒకటి, సేతు బాగా. ఇంకా నేను ప్రాక్టికల్ గా ఎక్కువ చేసేవాడిని అవన్నీ, ప్రాక్టికల్ గా చేసి. ఒక్కటి చెప్పండి. సరే, ఇప్పుడు మనం చెప్పుకున్నాం, నేను ఒక బిలీఫ్ని చేంజ్ చేయాను. ఎక్కడైనా నేను ఏదైనా ఇది సాధించాలనుకున్నా, నేను ఏదైతే సాధించాను అనుకుంటున్నాను దాన్ని ప్రజెంట్ టెన్స్లో రాసుకొని వైట్ పేపర్ తీసుకొని అలా రాసుకుంటూ వెళ్ళిపోయాడు అంతే. అది ఈరోజు అవ్వలేదు, రేపు అలా కంటిన్యూస్గా ఒక 1 month అయినా రాస్తూ ఉండేవాడిని. స్టెప్ బై స్టెప్ ప్రోగ్రెస్ అనేది చేంజ్ అవ్వటం స్టార్ట్ అయింది. అది మాకి నమ్మకాలు అనేది మారుకుంటూ అక్కడ మంచి ప్రాక్టీస్ ఇది. అది అలా ఏం కావాలో అది జరిగినట్టుగా ప్రెసెంట్ లో రాసుకుంటా వెళ్ళిపోయాను అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, విద్యార్థులు సక్సెస్ సాధించాలి, నేను అన్ని సబ్జెక్టులో అద్భుతంగా ఎదుగుతూ ఉన్నాను, ఈ సమ్మర్ హాలిడేస్ లో అద్భుతమైన విషయాలు నేర్చుకుంటూ ఉన్నాను. అది ఓకే, అలా నేను ఎక్కువ ప్రాక్టీస్ చాలా చేసేవాడిని అనమాట. అదే ఇంకా ఎందుకంటే బిలీఫ్స్ అప్డేట్, అది ఎక్స్పెషల్లీ నేను ఎప్పుడైతే నిద్రకి వెళ్ళబోయే ముందు ఉంటానో ఆ టైంలో 5-10 నిమిషాలు కంప్లీట్గా దాని మీద ఫోకస్ చేసేవాడిని, రాయడమే. ఎందుకంటే సబ్ కాన్షియస్లోకి ఇంకా ఎలా ఉండాలంటే ఈవెన్ మన నిద్రలు లేపి అలా అడిగినా కూడా అదే చెప్పేటట్టు అంత డిప్ చేసేవాడిని. అలా చేయటం వల్ల సిచ్యువేషన్స్ అన్నీ ఒక్కొక్కటి చేంజ్ అవ్వటం స్టార్ట్ అయింది అనమాట. ఈవెన్ నాకు స్టార్టింగ్లో నూటన్ సార్ ఒకసారి చెప్పారు నాకు, కిరణ్ సార్ నేను ఇంగ్లీష్ బాగా అనుకుంటున్నా అంటే, లేదమ్మా నువ్వు హిందీ కూడా బాగా నేర్చుకో అంటే, నేను సార్ నేను ఇంగ్లీష్ సరే అని చెప్పి వదిలేసాను. తర్వాత అనుకోకుండా నేను 2016లో గుజరాత్ వెళ్ళిపోయాను అనమాట జాబ్కి. నేను వేరే వెళ్ళాల్సింది, అక్కడికి వెళ్ళాను. సరే అయితే అని చెప్పి వాళ్ళు హిందీలో నన్ను జస్ట్ ఒకే ఒక క్వశ్చన్ అడిగారు, రిసెప్షన్ ఇది ఆప్ కహాసే ఆయా అనే ఒక్క వర్డ్, అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారని. నాకు హిందీ అసలు రాదు, ఆమె ఏం అడిగిందో తెలియలేదు. తర్వాత ఇంగ్లీష్లో అడిగినా నేను చెప్పాను, కానీ నేను ఒక ఛాలెంజ్గా తీసుకున్నాను దాన్ని. సార్ చెప్పినప్పటికీ నేను కొంచెం
తడబడ్డారా ఆలోచించారు. సరే ఇంక ఇలా కాదని చెప్పి ఇంకా దాన్ని అప్డేట్ చేసుకుంటున్నాం అని ఏం చెప్పి చేశారు హిందీ ఇంప్రూవ్ చేయడానికి? డైలీ ఇదే నేను ఐఎమ్ ది ప్రొఫెషనెంట్ ఇన్ ఇంగ్లీష్ యాజ్ వెల్ యాజ్ హిందీ అని ఇలా ఎక్కువ రాయటము, తనతో ఆఫీస్లోకి వెళ్ళినా డైలీ వాళ్ళతో డైలీ మాట్లాడేవాడిని. సో నేను ఫ్లూయెంట్ గా హిందీ మాట్లాడుతున్నాను, ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతున్నాను, తెలుగు ఎలా మాట్లాడుతున్నాను, అన్నీ అలా హిందీ కూడా మాట్లాడుతున్నాను అని రాసుకుంటూ వెళ్ళడం జరిగింది. వెళ్ళిపోయాను. తర్వాత నేను మాట్లాడలేను, హిందీ నాకు రాదనే నమ్మకం నుంచి బయటపడ్డాను. అప్పుడు మాట్లాడుతూ ఉంటే ఇంప్రూవ్ అయింది. ఆటోమేటిక్ అయింది. నేను టీమ్ లీడర్ గా ఆడ వర్క్ చేశాను. నా కింద 8 మంది టీం ఉన్నారు. సో హిందీ రాని ప్లేస్కి వెళ్ళి మెడిటేషన్ సహాయంతో నమ్మకాలు మార్చుకొని టీమ్ లీడర్గా మళ్ళీ అందరు హిందీ వాళ్ళే ఉంటారు. అందరు హిందీ, వాళ్ళంతా మాలేగావ్ అనమాట, మహారాష్ట్ర. వాళ్ళ అసలు ఇంకా హిందీ లేదంటే మరాఠీ. ఓకే, సో అలా నమ్మకాలు మారిపోయినాయి. ఎస్, రైట్. ఇంకా ఏం జరిగింది మీ జీవితంలో మెడిటేషన్ ట్రాన్స్ఫర్మేషన్స్? ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. డివిఎం గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. తర్వాత ఇంకా నేను అంటే మ్యారేజ్ చేసుకోవటం, అది ఇంకా నూటన్ సార్ మ్యారేజ్ కూడా క్రియేట్ చేసుకున్నారా మీరు? అది మీ సరి అయిన పార్ట్నర్ని కూడా. ఇప్పుడు నమ్మకాలు చాలా మంది యువతలో ఉన్నాయి, ఎలాంటి వ్యక్తి వస్తారో లేదో బయట చూసి విని లైఫ్ పార్ట్నర్ మీద కూడా అపనమ్మకాలతో ఉంటున్నారు. ఇప్పుడు ఏం చేయాలి వాళ్ళు, చెప్పండి మీ అనుభవం మీద. అది నేనైతే ఇంట్యూషన్నే ఫాలో అయ్యాను సార్. ఇంట్యూషన్నే ఫాలో అయ్యాను. ఇంట్యూషన్ ద్వారా మేము వచ్చేసాము ఎక్కువ. ప్రియాంక మేడం అని, సత్య ప్రియాంక మేడం అని. తర్వాత సోల్ కోచ్ అన్ని అటెండ్ అయ్యాం. ఈవెన్ నూటన్ సార్లు, లక్ష్మీ మేడం దగ్గరుండి, పత్రి సార్ కూడా ఉన్నారు ఆ రోజు. అందరి దగ్గరుండి మ్యారేజ్ చేశారు. కాకపోతే ఆయన ఏం చెప్పారంటే, మీరు ఇన్నర్ చైల్డ్ ఇచ్చేయండి, చిన్నప్పుడు ఏవైతే ఉన్నాయో తల్లిదండ్రులతో అవి క్లియర్ అయితే మీకు చాలా బాగుండిద్ది అన్నారు. అందుకని అది చేసుకున్నాం. అది ఓకే. ఇది మనం లైఫ్ పార్ట్నర్ అనేది ఇంట్యూటివ్గా మనకు తెలిసిద్ది. మనం ఎక్కువ ధ్యాన స్థితిలో ఉండని మనకి ఇంట్యూటివ్గా అదేంటంటే మనకి ఏది అవసరమో యూనివర్స్ ఆటోమేటిక్గా వాళ్ళనే మన లైఫ్లోకి అట్రాక్ట్ చేస్తుంది. ధ్యాన సాధన రెగ్యులర్గా చేసినప్పుడు ఇదే మనం క్లియర్గా ఉంటాం కాబట్టి ఇంట్యూషన్ కూడా స్ట్రాంగ్ ఉండిద్ది. ఏది కావాలో, జాబు, తర్వాత మ్యారేజ్, మనీ అన్నీ కూడా ఓకేనా? మనీ గురించి చెప్పండి, ఎట్లా క్రియేట్ అయింది మీకు? ఈ నమ్మకాలు మారాలి కదా. ఇందాక అన్నారు డబ్బు సంపాదించడం కష్టం, చెట్లకు కాస్తున్నాయా, అమ్మో వాళ్ళంటే సాధ్యమైంది. ఇప్పుడు యువతలో, విద్యార్థుల్లో చిన్నప్పటి నుండే పడిపోయింది సార్. ఇది ఎలా ఉండిద్ది అంటే, మనం ఒకటి ఏదైనా సరే బిలీఫ్స్ యొక్క ఇంపాక్ట్ అక్కడ ఒక్కటనే కదా సార్, ఫిజికల్, స్పిరిచువల్, మెంటల్, ఎమోషనల్, ఫైనాన్షియల్ అన్ని లెవెల్స్లో ఉంటుంది. ఎందుకంటే ఏ ఒక్క లెవెల్లో ఇంబ్యాలెన్స్ ఉన్నా ఆటోమేటిక్గా అన్ని లెవెల్స్కి ఇంపాక్ట్. ఇప్పుడు మానసికంగా అతను దృఢంగా లేడు, మొత్తం అన్నిటి మీద పడుతుంది. మానసికంగా దృఢంగా లేదు. ఇప్పుడు చాలామంది ఆఫీస్లో అంటారు, ఇంతవరకు ఓకే ఇది కిరణ్కి ఇద్దాం, ఈ కిరణ్ అయితే ఈ టీం లీడ్ చేస్తాడు, ఎంత ప్రెజర్ అయినా తీసుకొని ఓకే. వేరే వాళ్ళు ఎందుకని అంటే, మనకు మానసికంగా దృఢంగా ఉంటే ముందు ఏదైనా మనం చేయగలనని నమ్మకం మన లోపల ఉంటే మన ఇంపాక్ట్ మన టీం మీద వచ్చింది, మన టీం మీద స్ట్రాంగ్గా వెళ్ళిపోతారు. అంతే నాకు తెలిసినంత, నా అనుభవంతో నేను తెలుసుకుంది. ఇది లేదు నాకు అసలు మానసికంగా దృఢంగా. అందుకే మనకు చిన్నప్పటి నుంచి చెప్తుంటారు స్టూడెంట్స్ అందరు గేమ్స్ ఆడమని. ఎందుకంటే ఫిజికల్ దృఢత్వంతో రావటం వల్ల మానసికంగా దృఢంగా ఎదుగుతారు. దానివల్ల ఏమవుతుందంటే, ఓకే ఇది ఫెయిల్ అయ్యాం, ఏమైంది ఇప్పుడు నేర్చుకున్నాం, నెక్స్ట్కి ఇంకా బాగా బెటర్గా అవుతాం. అంతేగాని ప్రతి చిన్నదానికి సూసైడల్ టెండెన్సీస్ ఎందుకు వస్తున్నాయి అంటే, ప్రతి దాంట్లో టాప్గా ఉండి ఇక్కడ ఒక్కసారిగా అయితే ఫెయిల్ అయితే ఏమవుతుంది, నెక్స్ట్ టైం మంచిగా ఓకే దాని నుంచి ఎక్స్పీరియన్స్ గోత్రూ అయ్యి నెక్స్ట్ ఇంకా బెటర్గా ఎలా వెళ్ళాలనే దాని గురించి బాగా చేంజ్ చేసుకుంటారు. రైట్, వండర్ఫుల్. అది ఎందుకంటే మానసిక దృఢత్వం లేకపోవటంలో మెయిన్ మానసిక దృఢత్వం వస్తే అన్నీ వస్తాయి అంటున్నారు మీరు. అది ఉండాలి. టీంలో మీరు ఒక నేను చేయగలనా అని అపనమ్మకంతో కంపెనీలు మార్చుకుంటూ వెళ్ళిన కిరణ్ ధ్యాన సాధనతో నమ్మకాలు మార్చుకొని హిందీ ప్లేస్కి వెళ్ళి హిందీ నేర్చుకొని, అది కూడా నమ్మకాలు మార్చుకొని మొత్తం ఒక 8 మంది టీంతో ఎవరైనా మిమ్మల్ని ఈ కిరణ్కి అయితేనే సరి అయిన వ్యక్తి, కిరణ్ అయితేనే వ్యక్తి అని అంత దృఢత్వాన్ని సంపాదించారు మీరు. వావ్. సో ఒక యువత ధ్యానం చేస్తే ఏమవుతారు అనేది మీ లైఫ్ స్టోరీ. ఎస్ సార్. సో ఇంకా ఏం జరిగినాయి అలాంటివి మీ జీవితంలో? ఈ నమ్మకాలు మార్చుకుంటే మీ జీవితం మారిన మరొక అద్భుతమైన సంఘటన ఏమైనా ఉందా? ఉద్యోగం సెట్ అయింది, టీమ్స్ లీడర్ సెట్ అయ్యారు, లాంగ్వేజ్ నేర్చుకున్నారు, డబ్బులు వచ్చినాయి, పెళ్లి చేసుకున్నారు, ఇంకా
ఇదే సార్, ఇంకా స్పిరిచువాలిటీది ఇంకా స్ప్రెడింగ్ ఇంకా ఎలా చేస్తే బాగుండిద్ది, లాంగ్వేజ్ స్కిల్స్ కానీ, లేకపోతే ఇంకా వేరే దేశాల్లో ఎలా ఆపర్చునిటీస్ తీసుకుందాము, నా థాట్స్ అంతా అలానే ఉండే అనమాట ఎక్కువ. ఓకే, దానికోసం మనం ఏ ఏరియాని సెలెక్ట్ చేసుకుందాం, బెటర్ ఏది, యూనివర్స్ నుంచి ఇండికేషన్ ఏంటి వస్తుంది, దాని మీద మనం అక్కడికి వెళ్ళాలంటే అక్కడ వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి, దాంట్లో మనకేమున్నాయి, మనం ఇంకా ఏం చేంజ్ చేసుకోవాలనే దాని గురించి ఎక్కువ చేస్తుంటాను. వండర్ఫుల్. మనం ఎక్కడికి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా వాళ్ళకి ఏం కావాలి, మన దగ్గర ఏమున్నాయి, ఇది వెరిఫై చేసుకోవాలి. అది మనం యువత ఏం చేయాలనుకుంటున్నారు, క్లారిటీ ఉంది, దానికి నీ దగ్గర ఏమున్నాయి, ఏం కావాలి, ఏం చేంజ్ డెవలప్ చేసుకోవాలి, మార్చుకోవాల్సినవి, నేర్చుకోవాల్సినవి, అంతే. ఎప్పుడు లిస్ట్ రాసుకోవాలి, మార్చుకోవడానికి ప్రాక్టీస్ చేసుకోవాల్సిందే. ప్రాక్టీస్ ఇంపార్టెంట్. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్టింగ్, దాంట్లో ఆలోచన లేదు. ధ్యాన సాధనతో పాటు ఈ పేపర్ వర్క్ చేయాల్సిందే సార్. ఇది మనం ఇన్నర్ చైల్డ్ వర్క్ లో కూడా మంచిగా చేపిస్తారు, అది చిన్నప్పుడు ఈ వాటికి. రైట్. సో ఇవన్నీ మనం ఇప్పుడు మీరిద్దరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఇన్నర్ చైల్డ్ కోర్స్ చేసి మిమ్మల్ని క్లియర్ చేసుకున్న తర్వాతనే పెళ్లి చేసుకున్నారు, మ్యారేజ్ చేసుకున్నాం. రైట్. సో ఇప్పుడు మీరు చెప్పండి మీ అనుభవం ప్రకారంగా, చాలా మంది ఇలాంటి సబ్జెక్ట్ తెలియకుండా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు యువత, ఈ సబ్జెక్ట్ తెలుసుకొని పెళ్లి చేసుకున్నారు, రైట్. దీనికి ఏం డిఫరెన్స్ ఏం కనబడుతుంది మీకు? డిఫరెన్స్ అంటే సార్, ఇప్పుడు తల్లిదండ్రులతో ఉంది సార్, తల్లిదండ్రుల మీద కోపం ఉందనుకో మనకి, ఇన్ కేస్ ఒక ఫాదర్ పట్ల కోపం ఉందనుకో, దాని రిఫ్లెక్షన్ ఇక్కడ వచ్చి వాళ్ళ హస్బెండ్తో క్రియేట్ అయ్యింది తర్వాత అది ఒక అలాంటి ప్యాటర్న్స్ వస్తుంటాయి. అమ్మాయిలో కనుక పేరెంట్స్ పట్ల ఏదైనా కోపం ఉంటే హస్బెండ్ మీద రిఫ్లెక్ట్ చేస్తాం. ఈవెన్ మనం ఇక్కడ మెడిటేషన్కి వచ్చినా సరే తల్లిదండ్రులతో మనకి ఏడు ఉన్నాయి అనుకో, ఆటోమేటిక్గా మనకు తెలియకుండా గురువు మీద కూడా అలాంటి సిచ్యువేషన్స్ రావచ్చు. ఓహో, తల్లిదండ్రుల మీద ఏది ఉన్నా అంటే అక్కడ తల్లిదండ్రుల ప్లేస్ లో గురువుని పెట్టుకున్నప్పుడు గురువు మీద కూడా రావచ్చు అట్లాంటి సిచ్యువేషన్స్. తల్లి తండ్రి గురువు అంటారు కదా, అలాంటివి మనము వాళ్ళని మనకి ఎప్పుడు అక్కడ క్లియర్ చేసుకోకుండా ఇక్కడ వస్తే అవి మాత్రం ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. ఇదాక మీద మనం చెప్పుకున్నట్టు ప్లేసులు మారుతారు, మనుషులు మారుతారు, అంతే, అవి మాత్రం మారుతాయి. అప్పటి నుంచి అదే అన్నారు మీరు. ఇప్పుడు ప్లేసులు మారినా సిచ్యువేషన్ మారకుండా ఉండి దానికి ఏం ప్రాక్టీస్ చేయాలి? ఇప్పుడు యువతకి చాలా మంది జరుగుతుంది కదా, ఎన్నో ఇబ్బందులు, ఫెయిల్యూర్స్ ఎదుర్కొంటున్నారు, ఎదుటి వాళ్ళతో ఇబ్బందులు పడుతున్నారు, అవే క్రషింగ్లో ఉన్నారు కదా. బయట పడాలంటే చేయాల్సిన ప్రాక్టీస్ ఏంటిది సార్? ఎవరికైనా కంపల్సరీ 3 కంపల్సరీ ఉండాలి సార్. ఎవరికైనా ఏంటంటే స్వధర్మం ఫస్ట్, మన సెల్ఫ్కి ఏం కావాలో సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీస్. మనం డైలీ మన భౌతిక శరీరానికి అన్నం తీసుకోవటం అన్నీ ఎలా తీసుకుంటున్నాం, అలానే మన ఆత్మకు వచ్చి ధ్యానం చేయటం అన్నీ ఇవన్నీ కంపల్సరీ చేయాలి. మనం స్వాధ్యాయం చేయటం ద్వారా ప్రతిదీ మనమే ఎక్స్పీరియన్స్ పొందాలని అనుకోవద్దు. చాలామంది గురువులు ఎంతో వాళ్ళ జీవితం మొత్తం సారాన్ని దాంట్లో పెడతారు, అది రాసేటప్పుడు తెలియకుండా మనకు ఎన్నో ఇంట్యూషన్స్ వస్తుంటాయి, అక్కడ మనం రియలైజ్ అవుతుంటాం కొన్ని పాయింట్స్. నేను ఎన్నో బుక్స్, నాకు నిజంగా ఎన్నో జన్మలో ఎందరో మాస్టర్స్ అని ఒక బుక్ తీసుకున్నాక నేను ఆఫీస్ నుంచి వచ్చినాక 2007లో చదువుతున్నప్పుడు నా పక్కన ఎవరో కూర్చున్నట్టు అన్న ఫీలింగ్ వచ్చింది. అసలు నా ప్రెజెన్స్ అనేది ఆ టైంలో అసలు డిఫరెన్స్గా ఉండేది, చాలా బాగుండేది. ఆహా, ఎంత ప్లెజెంట్ వాతావరణం, చాలా బాగుందని 6 months అదే బుక్ చదివాను 3-4 times. క్యాథరిన్కి అదే పనిగా తను రిగ్రెషన్ చేసింది, బ్రాన్ విచ్ గారి చేస్తే అదే చదివినాక తర్వాత నాకు తెలియకుండా సోల్కొచ్చుకెళ్ళి క్లియర్ అయిపోయింది. అంటే అలా స్వాధ్యాయం వల్ల అంత ఇంపాక్ట్, ఒక మంచి అవకాశాలను కూడా క్రియేట్ చేస్తుంది. వండర్ఫుల్ కిరణ్, చివరగా మీరు యువతకి ఏమైనా మెసేజ్ ఇస్తారా? నేను ఇచ్చేది అయితే ఏంటంటే, ఎవరికైనా సరే పర్ఫెక్ట్ డైలీ ధ్యానం చేయటం, స్వాధ్యాయం, మంచి సజ్జన సాంగత్యం చేయటం, ఏదైతే ఉన్నాయో మనం ఇంతకుముందుగా చెప్పుకున్నాం, మీరు ఎలా అనుకుంటున్నారో అలా లిస్ట్ రాసుకొని దాని మీద మీరు వర్క్ చేసుకోండి. వండర్ఫుల్ కిరణ్, థ్యాంక్ యూ సో మచ్ కిరణ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇదండి ఈనాటి ధ్యాన యువ ద్వారా ఇంపాక్ట్ ఆఫ్ బిలీఫ్స్ విన్నాం కదా. ఒక యువకుడుగా ఎన్నో జాబ్స్ మారుస్తున్న, సేమ్ సిచ్యువేషన్స్ ఎదురవుతున్న తనకు ఆలోచన ప్రారంభమై ధ్యాన సాధన చేసి నమ్మకాల మీద వర్క్ చేసి పుస్తకాలు చదవడం, ధ్యానం చేయడం మొదలెట్టినప్పుడు ఒక పుస్తకమే, ఒక ధ్యాన సాధనే తనను ఎన్ని రకాలుగా డెవలప్ చేసిందో చూడండి. ఒక లాంగ్వేజ్, భాష రాని ప్లేస్కి వెళ్ళి తను కేవలం నమ్మకాలు మార్చుకున్నారు. నేను ఇంగ్లీష్, తెలుగు ఎలా మాట్లాడగలుగుతున్నానో హిందీ కూడా ఫ్లూయెంట్గా మాట్లాడుతున్నానని రాసుకోవడం ద్వారా నమ్మకాలు మార్చుకుంటే ఏదైనా వస్తుంది అని చెప్తున్నారు వారు.
జాబ్ని క్రియేట్ చేసుకున్నారు, డబ్బుని క్రియేట్ చేసుకున్నారు, మ్యారేజ్ని క్రియేట్ చేసుకున్నారు, ఒక టీంని లీడ్ చేస్తున్నారు, ఒక కంపెనీలో ఒక క్రెడిబుల్ పర్సన్గా ఉన్నారు. ఏ పనైనా అప్పగిస్తే, కిరణ్కి అప్పగిస్తే ఇది అద్భుతంగా జరుగుతుందని. కాబట్టి తనకు సాధ్యమైతే ప్రతి ఒక్కరికి సాధ్యమే, మై డియర్ యూత్ అండ్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్. కాబట్టి మీ నమ్మకాలు మార్చుకోవాలంటే వారిచ్చిన సందేశం ధ్యాన సాధన రెగ్యులర్గా చేయటం, మంచి మంచి పుస్తకాలు చదవటం, మంచి సజ్జనులతో అంటే ఈ జ్ఞానం ఉన్న వాళ్ళతో మీరు ఇంటరాక్ట్ అయితే అద్భుతంగా ఉంటారని తెలుసుకున్నాం. అలా ఉండాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో చూడండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అద్భుతమైన విషయాలు మళ్ళీ తెలుసుకుందాం నెక్స్ట్ ప్రోగ్రాంలో. థ్యాంక్ యూ ఆల్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్